ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జక్క. తరచుగా మనం ఇట్లాంటి వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎవరు మెప్పు పొందడానికో, ఎవరు షబాస్ అంటారనో, లేకపోతే ఓ రకంగా 10 మంది నన్ను మెచ్చుకోవాలనో, ఏ రకంగా అంటారో తెలియదు. కానీ తర్వాత అనిన మాట తప్పు అని తెలుసుకొని లేదా తెలియచేసి సారీ చెప్పేలాగా చేస్తారు, సారీ చెప్తారు. అనవసరంగా పేడను తొక్కడం దేనికి, కడుక్కోవడం దేనికి? ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడాలనుకున్నా, ఏ సబ్జెక్ట్ అయితే మనం వింటున్నామో దానికి సంబంధించింది మనం మాట్లాడడంలో తప్పు లేదు. పరిధులు దాటకుండా ప్రతిదానికి ఒక పరిధి వరకు ఉంటుంది, అక్కడ వరకు మాట్లాడాలి. అంతకు మించి ఎవరు మాట్లాడినా చట్టరీత్యా నేరస్తులు అవుతారు. ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా పరిధిని మించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. కాబట్టి ఏ రాజకీయ పార్టీల్లో ఉన్న ఎవరైనా సరే మీ పైనున్న వాళ్ళు మెచ్చుకుంటారనో, వాళ్ళు ఏదో మీకు చేస్తారనో మాత్రం మన హద్దుల్ని, మన హక్కుల్ని దాటి ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయకండి. జై భారత్.